ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక్కళ్ళకే ఈ ప్రభుత్వం అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాబు సంపాదించిన ఆస్తిలాగా ఇది ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. అంటే ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో బతకకూడదు, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన, చెరువులు తవ్వారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా చేస్తాం, తప్పకుండా మాకు అవకాశం వచ్చిన రోజున వీళ్ళని చట్టం ముందు నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ముందుకి ఈరోజు ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య దాదాపుగా 17 ఎకరాలు భూమి నాగాపురం గ్రామంలో ఎప్పుడో ముందడుగు స్కీమ్ కింద కొంతమంది లబ్ధిదారుల్ని ఆ రోజు కలెక్టర్ గారు ఆ రోజు ఆ లబ్ధిదారుల్ని ఎంపిక చేసి మీరు బతకండి అని చెప్పి ఒక ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళని బతకమని చెప్పి వాళ్ళకి ఆ పొజిషన్ చూపించింది. ఆ ప్రభుత్వం పొజిషన్ చూపించినప్పుడు వాళ్ళు 40 ఏళ్ళుగా వాళ్ళ తరతరాలుగా నాకు తెలిసి ఆ కట్నాలు కూడా ఇచ్చుకుని ఉంటారు ఆ ఆడపిల్లలకి. తరతరాలుగా వాళ్ళు పండించుకుంటా ఉంటే ఎవరో ఒక రైతు వచ్చి ఆ రైతు నా పొలం నాది అని చెప్పి, అంటే వీళ్ళేమీ అక్రమంగా ఆక్రమించుకోలేదు, ప్రభుత్వం వీళ్ళకి అలాట్ చేసిన భూమిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళకేమి ఈ భూమి ఎవరిదో ఆ భూమి ఎవరిదో తెలియదు, ప్రభుత్వం బతకమంది ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఆ బతకడం కోసం అన్నాం. దయచేసి నేను అధికారులను కూడా కోరుకుంటా ఉన్నాం, వాళ్ళు పేదవాళ్ళు ఎప్పటి నుంచో భూమి పండించుకుంటా ఉన్నారు. మీరు కోర్టులోకి వచ్చినటువంటి సాకుగా చూపి మీరు ఈ భూమిని ఆ రైతుకి ఎవరైతే ఒక ఆయన వస్తా ఉన్నాడో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మాత్రం అత్యుత్సాహం చూపించవచ్చు అని చెప్పి చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నా. ఎందుకంటే చాలా చేయొచ్చు కార్యక్రమాలు, డబ్బులు సంపాదించడానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ శాసనసభ్యులుగా ఇక్కడ కుమార్ రాజా గారికి కూడా చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే గారికి, ఆయన కూడా ఈ నాగాపురం గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని ఆలోచించాలి తప్ప ఆ రైతుకి న్యాయం చేయాలని ఆలోచించేయడం అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు పేదలకి న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు, ఆ విధంగానే మీరు న్యాయం చేసి ఆ పేదవాళ్ళకి ఆ భూమి దక్కే విధంగా మీరు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా